సార్ జగన్ని అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, త్వరలో అరెస్ట్ చేస్తాం అంటారు. నిజంగా జగన్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా కేసులకు సంబంధించి? ఈ కేసుల్లో అరెస్ట్ చేయడానికి ఏమీ లేదండి. కేసులో శిక్ష పడితే అప్పుడు ఆలోచిస్తారు. శిక్ష పడకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. మరి తరచూ అప్పుడప్పుడు మీడియాలో కూడా హల్చల్ చేస్తారు, ఇవన్నీ మేకపోతే జగన్ అరెస్ట్ చేస్తున్నారు, నేను జరిగేవి కాదు. అంటే భవిష్యత్తులో అడగడం ఉండదు, ఏం ఉండదండి. చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు చెయ్యనివ్వడో, చేయడే కాదు చెయ్యనివ్వడో. ఒకవేళ జగన్ ఒక అనివార్య పరిస్థితి వల్ల లోపలికి వెళ్తే పార్టీని భారతిరెడ్డి గారు లీడ్ చేయగలరా? ఎవరో ఒకళ్ళు అడుగుతారండి. భారతిరెడ్డి రావాలని ఉంది. ఇంకా పార్టీలో చాలా మంది ఉన్నారు. పార్టీని ఇప్పుడు అధికారం లేదు కదా, ప్రతిపక్షం పాత్ర పోషించాలి కదా, నడుపుతారు, ఎవరైనా నడుపుతారు. భారతిరెడ్డి రావాలనే ఉంది. నా క్యాపబిలిటీ ఎవరికి ఉందంటారు? సీనియర్ చాలా మంది ఉన్నారు. క్యాపబిలిటీ అనేది తీసుకొచ్చి పదవి ఇస్తేనే కదా తెలిసేది. ఇంట్లో కూర్చుని చెప్పి క్యాపబిలిటీ ఎట్లా తెలిసింది? మీరు ఎందుకు ఎమ్మెల్యే అవ్వలేదని అన్నారు. 1,00,000 కారణాలు ఉన్నాయి. కర్ణుడు చనిపోవడానికి ఎన్ని ఉన్నాయో మేము అవ్వడానికి అన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఎందుకు చెప్పి వాళ్ళందరూ బాధ పెడతాం నాకు ఇష్టం లేదు. కొంత చెప్పాను కదా, మేము చైర్మన్ గారి వర్గం, కావూరు వర్గం 2 ఉండే జిల్లాలో హోరాహోరీగా స్టేజ్ మీదే ఉండేవాళ్ళు. అదంతా ఏంటంటే స్పోర్ట్గా తీసుకోవాల్సింది మన పర్సనల్గా తీసుకున్నారు. అందువల్ల సంజయ్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి రాబోయే రోజుల్లో? ఈ 5 సంవత్సరాలు ఏంటి అసలు మీ పోరాటం ఏంటి? ప్రజల పక్షాన్ని ఎలా ఫైట్ చేయబోతున్నారు? ప్రజల మధ్యలోకి వెళ్తాం. బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుని మళ్ళీ మా క్యాడర్ని మేము ముందుకు తీసుకుని కలుపుకుని అందరిని 10 మందిని కలుపుకొని ముందుకెళ్లే విధంగా శర్మారెడ్డి గారు ప్లాన్ చేశారు. ఆల్రెడీ మండల కమిటీలు వేసేసాం, జిల్లా కమిటీలు వేస్తున్నాం. ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు కూడా వేసుకుని కార్యక్రమాలు పెట్టుకుని జిల్లాల వారీగా మేడం గారు కూడా జిల్లాల వారీగా రివ్యూ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఆవిడ వస్తానన్నారు. అవసరమైతే ప్రతి మండలానికి కూడా రావడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని ర్యాలీ చేస్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీకి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఉన్నాయండి? ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయండి. అంటే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదవులు తప్ప కింద కేడర్ ఉన్నాయండి. ఇప్పుడు అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇన్ఛార్జీలు ఉంది, అదేగా మేము చేసేది. ఇప్పుడు ఏలూరులో నేను జిల్లా కమిటీ వేయాలి, ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. మండల కమిటీలు వేసేసాం, కోఆర్డినేటర్లు వేసేసాం కాన్స్టిట్యున్సీలకి. బూతులకిను జిల్లా కమిటీ అనౌన్స్ చేయాలి, ఆవిడే అనౌన్స్ చేయాలి. మేము ఇస్తే ఆవిడే అనౌన్స్ చేస్తుంది. సార్, ఎందుకని వైసీపీ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది? కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తారని చెప్తారు. నిజంగా అక్రమ కేసులు బనాయిస్తారు? ఎక్కడంటే బనాయించింది? వచ్చింది నిండా 6 నెలలు అవ్వలేదు. ఒకరిని బయట ఒకరిని లోన్ వేయలేదని వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఏమైంది, రెడ్ బుక్ లాకర్లో పెట్టారా అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అదంతా పక్క లొకేషన్ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు చంద్రబాబు దగ్గర. వాళ్ళు ఏదో తెలియక రాసుకున్నారేమో కానీ చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తుంది అంటాడు. వీళ్ళకి మైనస్ ఇదంతా. అది జరగదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరగదు. జగన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. లోకేష్ రాసుకున్న జరగదు, నడవదు. పక్క చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఒకటే, నాకు తెలుసు కదా. ఖచ్చితంగా జరగదు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పాడు, సూపర్ 6 అని ఎన్నో చెప్పాడు. అవి అమలవుతాయి అంటారా? డబ్బులు లేవని నిన్నే చెప్తున్నాడుగా. డబ్బు లేదు, అప్పు చేయాలి. ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని చిన్న ఉండే చేయొచ్చు, కానీ అవి కూడా చేయట్లేకపోతున్నాడు. ధైర్యం చాలట్లా. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా నిర్మాణం జరుగుతాయి అంటారా? అసలు అమరావతి ఉద్యమం కోసం అనేక పెద్ద ఉద్యమం జరిగింది, జరుగుతాయి. కానీ సీఎం గారు ఒక అమరావతి పోలవరమే ఎజెండాగా పెట్టుకోకూడదు. ఒక రాజధాని అనేది మీ గవర్నమెంట్ కావాల్సిన వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అరేంజ్ చేసుకుని వదిలేస్తే ప్రైవేట్ వాళ్ళు కావాలంటే కొనుక్కొని కట్టుకుంటారండి. మీరు నగరాన్ని నిర్మించడం ఏంటి? మీరు నిర్మించకూడదు. మీరు ఒక సీఎంగా మీకు ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి, సెక్రటరేట్ కావాలి, హెచ్డిఓలు ఆఫీసులు కావాలని పెట్టండి, తప్పలేదు. అంతవరకు చేయండి. 10,000 కోట్లు పెట్టారు, ఇంకో 10 పెట్టండి, అంతవరకు అయిపోతుంది. మీరు వదిలేసేయండి. ఇక ఎవరు కావాలంటే వాళ్ళు పక్కన కొనుక్కొని డెవలప్ చేసుకుంటారు. పోలవరం కట్టండి, పోలవరం కడితే అది సంజీవిని రాష్ట్రానికి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవ్వకుండా చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అది గొప్పతనం అవుతుంది. రైల్వే జోన్ వచ్చేటట్టు చూడండి. కొబ్బరికాయ కొడతాం కాదు, మోడీ కొబ్బరికాయని నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ. మోడీ కొబ్బరికాయ కొట్టేసి కడతాడని నమ్మేవాడు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు? ఆయన గుజరాత్కి 2 లక్షల ఎకరాల్లో కట్టుకుంటున్నాడు రాజధాని. ఇంత చిన్న రాష్ట్రానికి 2 లక్షల ఎకరాల్లో కడుతున్నావు రాజధాని. మాకు 50,000 ఎకరాల్లో కట్టుకుంటే తప్పే ఉందండి, ఎందుకు కట్టలేదండి? ఎవరు ఆపారు? అవన్నీ ఎవరు ఆపారు కట్టొద్దని? కట్టొద్దని ఎవరు ఆపారు?
ఈ 5 సంవత్సరాల నిర్మాణం జరుగుతుంటారా? కొంతవరకు జరుగుద్ది, అంతా జరగదు. అంతా జరగడం ఆయన ఉద్దేశం హైదరాబాద్లాగా అవ్వాలంటే అవ్వదు. స్లోగా అవుతుంది. హైదరాబాద్ అవడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇది ఎట్లా అవుతుంది? నీ ఒక్కడితో అయ్యేది కాదు. నువ్వు 47 వరకు నేను ప్రాజెక్ట్ ఇచ్చానంటున్నావు. నీ విజన్ ఉండొచ్చు. ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తావు అనేది ముందు నువ్వు చెప్పాలి. 47 దాకా నువ్వు ఉంటావు, నేను ఉంటానా? నీకు అధికారం వచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప 47 తర్వాత 97 ఇవన్నీ వాటి వల్ల విజన్ డాక్యుమెంట్స్ నువ్వు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన అది కామన్ మ్యాన్కి అర్థం కాదు. గందరగోళంలో పడతారు. సార్ గత 2-3 రోజుల నుంచి ఒక కొత్త ట్రోల్ అయితే నడుస్తుంది. త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. ఏముంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఇంకోటి ఇస్తారు, తప్పే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు, ఏమైంది? అంటే చంద్రబాబు గారు మేము గౌరవం ఇచ్చాము జనసేన పార్టీని, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ రోజున మళ్ళీ కొత్తగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నారు. ఏమవుతుంది ఇచ్చినందువల్ల? అదనంగా వచ్చేది ఏముంది? చంద్రబాబు కొడుకే కదా, నారా లోకేష్ మంత్రే కదా. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టే వాడు రాష్ట్రాన్ని లూటీ చేసేసింది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఎగ్జాగ్రేషన్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇచ్చుకుంటారు.